దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు అని చెప్పెను. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నాను అయ్యా. నీ కృపలో నన్ను క్షమించి కనికరించి జీవముగలను దేవుని యొక్క వాక్యం మేమందరము ధ్యానము చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ కూడా మూలవాక్యం ఇదేనండి. ఈ యొక్క వాక్యంలో లూకాసు వార్త 11:28లో 27, 28 ఆ 2 వచనాలు ఇంటర్లింక్ ఉంటుంది. ఎలా అంటే దేవుడు ఒక జన సమూహం దగ్గర ఉన్నప్పుడు కొంతమంది దేవుడితో మాట్లాడుతూ ఉంటారు. ఎలా అంటే, యేసయ్యా నువ్వు ఇన్ని అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు చేస్తూ ఉన్నావు, అలాగే నువ్వు ఎంతో మందికి ఉదాహరణకి ఇలా స్వస్థత కానీ దేహ స్వస్థత, చెవిటి వారికి చెవులు ఇవ్వటము, గుడ్డి వారికి చూపు ఇవ్వటము, కుష్ఠరోగులను స్వస్థపరచడము, అలాగే ఎన్నో రకమైన వ్యాధులను రోగములను అస్వస్థత ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన యొక్క ప్రార్థన ద్వారా స్వస్థపరచటము, అలాగే దెయ్యములు కలిగి ఉన్న వారిని దెయ్యముల చేత పట్టి బాధింపబడుతున్న వారందరికీ కూడా దేవుడు విడుదల కలుగు చేయటము, అసమాధానం కలిగి ఉన్న వాళ్ళకి సమాధానం కలుగు చేయటము, ఇవన్నీ కూడా దేవుడు ఎన్నో, ఒకటి కాదు ఎన్నో అద్భుతములను సూచక్రియలను దేవుడు చేస్తూ ఉన్నాడు. అవి చూసిన ఆ యొక్క జనసమూహము వాళ్ళు అంటున్నారు, ఎలా అంటే, అయ్యా నువ్వు ఇంత గొప్ప కార్యము చేస్తున్నావే, నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదో, ఎంత ధన్యురాలో, నిన్ను నవమాసాలు మోసి కన్ని పెంచిన నీ యొక్క తల్లి ఎంత ధన్యురాలో, నిన్ను పాలించి పెంచిన నీ యొక్క తల్లి ఎంత ధన్యురాలో అని దేవుని ఎదుట ఆ యొక్క కన్నిక అవు మరియమ్మ గారిని ఇలా ధన్యురాలు అని సంబోధిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు కూడా ప్రజలు చెప్పిన ఆ యొక్క మాటని ఏకీభవిస్తూ, అవును నా కన్న తల్లి ధన్యురాలే, నన్ను పెంచి పోషించిన నా యొక్క తల్లి ఈ యొక్క మరియమ్మ గారు ధన్యురాలే, కానీ దేవుని యొక్క మాట విని దాని గైకొను వారు మరి ధన్యులు. మరియమ్మ గారు ధన్యులు, కానీ వాక్యానుసారముగా విని ప్రవర్తించువారు మరియమ్మ గారి కన్నా కూడా ధన్యులు. అంటే ఇక్కడ మరియమ్మ గారి ధన్యులు కాదు అని కాదు ఎక్కడ వాక్యము. దేవుని యొక్క వాక్యం వినటం అనేది ఎంత విశిష్టత, ఎంత ధన్యతతో కూడినది అనేది దేవుడి యొక్క పిన్ పాయింట్. అర్థమైందా మీకు? అక్కడున్న ప్రజలందరూ కూడా మరియమ్మ గారిని పొగుడుతున్నారు, అలాగే ధన్యురాలని ఇలా కీర్తిస్తున్నారు. దేవుడు దాన్ని ఎక్కడ కూడా ఖండించట్లా, ఏకీభవిస్తున్నారు. అలాగే మరియమ్మ గారు ఎలా అయితే ధన్యురాలో, మరియమ్మ గారి కన్నా కూడా, అంటే దేవుణ్ణి కన్ని పెంచి పోషించిన ఆ యొక్క తల్లిదండ్రుల కన్నా కూడా వాక్యాన్ని విని ఆ యొక్క వాక్యమును అనుగుణంగా ప్రవర్తించువారు మరి ధన్యులు, అంటే ఎక్కువ ధన్యత కలిగిన వారు. అంటే దేవుడు ఆ యొక్క ధన్యతలోనికి నన్ను, అలాగే మిమ్మలను, అలాగే మనలందరినీ కూడా చేరటానికి ఒక నమూనా ఇచ్చారు. ఏంటిది? వాక్యాన్ని విని వాక్యాన్ని ప్రవర్తించటం, లేకపోతే దేవుని యొక్క మాట విని ఆ విన్న మాట ప్రకారము ప్రవర్తించడం. ఇప్పుడు సామాన్యంగా చెప్పాలంటే ఈ నాగార్జున సాగర్ దగ్గర కానీ, నాకు పేరు కరెక్ట్ గుర్తురా, అట్లా సాగర మాత అంటారు. అలాగే కొంతమంది ఈ యొక్క మరియమ్మ గారిని ఒక దేవుని యొక్క దూతలాగా కూడా పూజిస్తూ ఉంటారు. ఎన్నో, నాగపట్నం అవ్వచ్చు, ఇంకా ఎన్నో ఊర్లు మన దేశంలో చాలా ఉన్నాయండి. ఇక్కడ విజయవాడలో కూడా ఏదో ఉన్నట్టుంది. ఏదో పేరు చెప్పాను, వాళ్ళు ఎవరినో కాదు, అదే తప్పుగా బోధించడం లేదా ఖండించడం గురించి కాదు, కానీ వాక్యం అయితే చెప్తుంది దేవుడు ఆయనే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయనే మన యొక్క ప్రార్థనను ఆలకిస్తూ ఉంటాడు. యేసు నామమునే మనం ప్రార్థన చేయాలి. యేసు నామము తప్ప మరి ఏ నామము చొప్పున కూడా యెహోవా దగ్గరికి మనం వెళ్ళలేం. కాబట్టి మరియమ్మ గారు అనేవాళ్ళు కేవలము మనిషి, మనలాగా ఆమె కూడా ఒక మనిషి, దేవుణ్ణి కని పెంచింది కాబట్టి తను ధన్యురాలు. ఓకే, అంతవరకే. కానీ మరియమ్మ గారికి ప్రార్థనలు చేయటము, మరియమ్మ గారిని కూడా ఒక దేవతలాగా సంబోధించడం అనేది బైబిల్కి వ్యతిరేకం. మీరు నమ్మినా నమ్మకపోయినా అది కంప్లీట్గా బైబిల్కి వ్యతిరేకం. ఓకేనా? అర్థమైందా?
మరియమ్మ అంటే ఆవిడ కేవలము మనలాగా ఒక మనిషి మాత్రమే, అంతకు మించి తను దేవత కాదు, దేవుని యొక్క దూత కాదు, దైవాంత సంభూతురాలు కానే కాదు. పైపెచ్చు ప్రార్థనలు ఆవిడ ద్వారానే ఏసైకి చేరతాయి అని కొంతమంది భ్రమలో ఉంటారు. అది కూడా ఉత్త అబద్ధం మాత్రమే. ఓకే, ఈ యొక్క వాక్యంలో మరి ముఖ్యంగా దేవుడు ఏం చెప్పాడంటే, దేవుణ్ణి కన్ని పెంచిన ఆ యొక్క తల్లిగా ఉన్న మరియమ్మ కన్నా కూడా వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తించేవారు మాత్రమే మరి ధన్యులు. దీనికి ఈ యొక్క వాక్యానికి ఉదాహరణగా లాస్ట్ వీక్ మనము పేతురు గారి గురించి మాట్లాడుకున్నాము. అదేమో లూకాసు వార్త 5వ అధ్యాయం. కానీ ఈ రోజు ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త. ఆయన ఎవరంటే దేవుని యొక్క తండ్రి. ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తండ్రి ఎవరు? ఎవరు? ఈ లోకానుసారంగా దేవుని యొక్క తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బయాలజికల్ ఫాదర్ కూడా కాదు, బాధ్యత వహించిన ఒక తండ్రి. నేను అంతకుముందు ఇప్పుడు విశ్వాసనే, గతంలో కూడా విశ్వాసనే. అంటే వాక్యాన్ని వినే ఆ యొక్క సందర్భంలో కానీ, లేకపోతే ఇప్పటి వరకు ఉన్న సందర్భాల్లో కానీ బైబిల్లో యేసేపు గురించి ఉండేది అధ్యాయాలు చాలా తక్కువ, మెన్షన్ చేసిన పాయింట్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఏముందలే ఆయనలో గొప్పతనం అని అనుకునేవాళ్ళం. ఉదాహరణకి ఇప్పుడు మోషే గారు, అలాగే ఎలీషా, ఏలియా, ఇలా గొప్ప గొప్ప ప్రవక్తలతో పోలిస్తే ఈ యొక్క యేసేపు గారితో ఏముందలే గొప్పతనం, చాలా నార్మల్ పర్సన్ అయి ఉంటాడులే అని పెద్దగా అనుకునేవాడిని. ఆయనలో పెద్ద ఏం లేదు అనుకునేవాడిని. అంటే ఆయనలో పెద్ద భక్తి కూడా లేదేమో, చాలా నార్మల్ పర్సన్ ఏమో, సాదాసీదా మనిషిలే, ఆయనకన్నా మరియమ్మ గారే గొప్ప అనుకుంటా, అందుకే మరియమ్మ గారిని దేవుడు ఎంచుకొని ఇలా తల్లిలాగా పనిముట్టులాగా వాడుకున్నాడు అనుకునేవాడిని. ఓకే, అది నా భ్రమ. ఓకే, మరియమ్మ గారు ఎంత ఇంపార్టెంటో, మరియమ్మ గారి క్యారెక్టర్ కన్నా కూడా యోసేపు అంత ఇంపార్టెంట్. ఇక్కడ మరియమ్మ గారిని తక్కువ చేయాలని కాదు, కానీ యోసేపు యొక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క దేవుని యొక్క జననము అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క కన్యక యొక్క గర్భం నందు పడిన పిమ్మట, అలాగే నవమాసాలు మూసిన పిమ్మట, జన్మించిన పిమ్మట, బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత పేరు పెట్టే క్రమం అవ్వచ్చు, అలాగే హేరోదు అను ఆ యొక్క రాజు చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ యొక్క తండ్రిగా ఉన్న యోసేపు బిడ్డను ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోవటం, రాత్రి ఉన్న పలానా, ఏది తారు రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవు, కానీ అడవి గుండా, ఎడారుల గుండా రాత్రి ఒక గాడిదను ఆధారం చేసుకొని ఆ గాడిద మీద తల్లి బిడ్డలను పెట్టి తను మాత్రం కాలినడక మీద ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళిపోతాడు. ఒక ఊరు నుంచి ఒక ఊరు కాదు, ఒక సందు నుంచి ఇంకో సందుకు నడుచుకుంటూ వెళ్ళమంటేనే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి బద్ధకం అవ్వచ్చు, లేకపోతే కాలు నొప్పులు అంటారు. మరి ఇక్కడ ఆలోచించండి. అలాగే మళ్ళీ దేవుడు యొక్క పిలుపు మేరకు ఈజిప్ట్ దేశం దగ్గర నుంచి ప్రతి సంవత్సరం యెరూషలేముకి వస్తాడు. సున్నతి చేసే ఆ యొక్క క్రమం అవ్వచ్చు, అలాగే ప్రతి సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ జరుగుతుంది. ఆ పస్కా పండుగ జరుగుతున్నప్పుడల్లుగా మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారము వారికి పుట్టిన ఆ యొక్క ప్రథమ సంతానముగా ఉన్న జ్యేష్ఠ పుత్రుడి నిమిత్తము ఏదో కొన్ని గువ్వలను లేకపోతే కొన్ని పావురాలను బలిగా ఇవ్వాల్సిన ఆచారం ఉంటుంది ధర్మశాస్త్ర ప్రకారం. అవి ఆ మొక్కుబళ్ళన్నీ చెల్లించడానికి ఈజిప్ట్ దగ్గర నుంచి యెరూషలేముకి వస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ కార్యక్రమం ముగించుకొని మళ్ళీ ఈజిప్ట్ వెళ్ళిపోతాడు. మళ్ళీ దేవుడి యొక్క దూత ప్రత్యక్షమయ్యి, ఇదిగో ఆ ఏసైని చంపేద్దాం అని అనుకున్న ఆ యొక్క హోరేదు చచ్చిపోయాడులే, వయసురీత్యా చచ్చిపోయాడు, పద నువ్వు మళ్ళీ యెరూషలేముకి వెళ్ళిపో అని చెప్తారు. మళ్ళీ ఈజిప్ట్ దగ్గర నుంచి ఉన్న ఫలానే బయలుదేరి మళ్ళీ గలిలీ ప్రాంతానికి వస్తాడు. యెరూషలేములోకి రావడానికి కూడా భయపడి హోరేదు రాజు చచ్చిపోయినా కూడా ఆయనకు కొడుకున్నాడు కదా, మనకేమైనా ప్రాణాపాయ స్థితి ఉందేమో అని చెప్పి ఈయన దేవుడి యొక్క సలహా ప్రకారము నజరేతులు ఆగిపోతాడు. గలిలీ తీరంలో ఉన్న నజరేతుల్లో ఆగిపోతాడు. అది కూడా ప్రవక్తల యొక్క వర్తమానమును లేఖనములు నెరవేర్పు అవ్వటానికే ఆ యొక్క గలిలీ తీరంలో ఉన్న నజరేతు ఊర్లో ఆగిపోతాడు. అక్కడి నుంచే దేవుడు తన యొక్క సేవను స్టార్ట్ చేయటం, అనగా బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గర బాప్తిసం తీసుకుంటాం, అక్కడి నుంచి దేవుడు తన యొక్క సేవ స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం కదా, కానీ ఇది ఆచరించడం ఎంత కష్టమో తెలుసా. నేనున్నాను, నా తోడపుట్టినోళ్ళు అవ్వచ్చు, నా తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళు నా పక్షాన ఏదన్నా అనీతి కలిగిన కార్యం చేసినట్లయితే
ఉదాహరణకి నేను ఎంతో కష్టపడి సంపాదించిన నా డబ్బుని దొంగతనంగా తస్కరించడం, లేదా నా మీద అపఖ్యాతి కలుగునట్లుగా నేను ఇలా హింసకుడనో, వ్యభిచారనో, దొంగననో, నరహత్యకుడనో లేనిపోని నా మీద కల్లబుల్లి మాటలు మాట్లాడి నా సాక్ష్యాన్ని వ్యర్థపరిచేటట్టు ప్రవర్తించడం, ఇలా ఏదన్నా సరే నాకు హాని కలిగినట్టు చేశారనుకున్నాం. అప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తాను? కోపానికి ప్రతిగా ఇంకా ద్వేషాన్ని, ఇంకా పగని అన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ మీద మాటకి ప్రతి మాట దాడి చేయటం కానీ, నన్ను అన్నప్పుడు నేను ఇంకా 10 మాటలు అంటం కానీ, ఆ కీడుకి ప్రతి కీడు చేసి వాళ్ళని ఎలా సరే కించపరచాలన్నా, అవమానపరచాలన్నా, వాళ్ళు పాడైపోతే చూసి సంతోషించాలి అని మానవరీత్యా కలిగిన బుద్ధి నాలో ఉంటుంది. అవునా? మీరంటే మంచోళ్ళేమో, మీకు మంచి బుద్ధి ఉంటుందేమో కానీ నేనైతే ఇలాంటి బుద్ధి కలిగి ఉంటాను. టిట్ ఫర్ టాట్ అన్నట్టు. కానీ యోసేపు నాకు దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటిది అది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. మత్తయ్య ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించను. చాలండి. ఒకసారి మీరు అందరూ వయసులో పెద్దోళ్ళేగా, తల్లి ఎలా అవుద్ది అనేది మీ అందరికీ తెలుసుగా. భార్యాభర్తలు ఉన్నారు, ప్రదానం చేయబడిన తర్వాత వాళ్ళు ఏకముగా లేకపోతే కాపురం చేస్తేనే తల్లిదండ్రులు అవుతారు. ఇక్కడున్న ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎలా రాసింది? వారిరువురికి కూడా ప్రధానం అయిపోయి ఉన్నది. కానీ యోసేపు గారు తన యొక్క భర్త అను ఆ యొక్క బాధ్యత ఎక్కడ నిర్వహించాల, కానీ ఆ యొక్క స్త్రీ అనగా ఆ యొక్క భార్యగా ఉన్న యొక్క మరియమ్మ గారు గర్భవతి అయ్యారు. ఆ సిచ్యువేషన్లో నేనుంటే ఎలా మాట్లాడతాం? ఆలోచించు ఒకసారి. నువ్వే ప్రాక్టికల్గా ఆలోచించు. భార్యాభర్తల మధ్య ఇలాంటి నిజంగా జరిగితే కనుక ఎలా మాట్లాడతావు? ఉదాహరణకి నన్ను మోసం చేసావు, లేకపోతే పరాయి వాడితో ఇలా చేసావు అని చెప్పి అనరాని మాటలు మాట్లాడి అసలు గజిబిజి గందరగోళం చేయటం కాదు, ఇల్లు పీకి పందిరేసానంటూ వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని పిలిచి ఇంకా పెద్ద మనుషులను పిలిపించి నానా రచ్చ చేస్తారా? అందులోనూ యోసేపు ఎలాంటోడంటే ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా పాటించేవాడు. అది కూడా బైబిల్లో రాసి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండంలో 22వ అధ్యాయంలో 13 నుంచి రాసి ఉంటుంది. ఒక భార్య ఒక భర్త ఇలా ప్రదానం చేయబడిన పిమ్మట భార్య కనుక వ్యభిచారం చేసినట్లయితే ఇలా ప్రవర్తించాలి. ఆమెను వ్యభిచారిగా ముద్రీకరించి చిత్రీకరించి పలానా ఇంత సంఖ్య కలిగిన వెండి నాణాలు ఇచ్చి నష్టపరిహారం చెల్లించుకొని మళ్ళీ రాళ్ళు తీసి ఆ పిల్లని లేదా ఆ స్త్రీని కొట్టి చంపాలి. అదే భర్త కనుక వ్యభిచారం చేసి పరాయి స్త్రీతో ఇలా పాపం చేసినట్లయితే మళ్ళీ ఆ భర్తకి తగినట్లుగా శిక్ష విధించాలి. మళ్ళీ భార్యాభర్తలు వేరే పోలి విడాకులు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంలో మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము 22వ అధ్యాయంలో 13వ వచనం నుంచి స్పష్టంగా రాసి ఉంటుంది. ఇవన్నీ కూడా యోసేపు గారికి తెలుసు. ఆలోచించు. మనిషి రీత్యా అక్కడ ఉన్నట్లయితే, నేనే అక్కడ ఉన్నట్లయితే, ఆ స్త్రీ అలా లేకపోతే ఆ భార్య అలా ప్రవర్తించినట్లయితే వెండి నాణాల కోసం నేను ఆశపడి ఆమెను వ్యభిచారి అని ముద్రించే అవకాశం నాకు ఉంది. సొసైటీలో ఎవరు కూడా నన్ను ప్రశ్నించరు. ఈ కారణం ఏంటి? తను పరాయి వాడి వల్ల గర్భం దాల్చింది కాబట్టి అతను నష్టపరిహారం చెల్లించాలి. తల్లిదండ్రులందరూ ఆ ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు వచ్చి క్షమాపణ చెప్పడం కానీ, చేసిన తప్పు ఒప్పుకుంటాం కానీ జరుగుతుంది. మూడోది, సొసైటీలో అతనికి ఇంకా గౌరవమైన పేరు వస్తుంది. మళ్ళీ విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఇంకా అదనంగా వేరే కట్నం తీసుకోవచ్చు. మళ్ళీ ఆ పిల్లని ఆ స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపించవచ్చు. మోసం చేసిన దానికి ప్రతిగా మనలో ఉన్న కోపాన్ని రాళ్ళు మామూలుగా రాయి అయితే ఇలా ఇచ్చు, అదే నాలో కోపం ఉంటే ఎంత ఉద్దేశపూర్వకంగా రాయి రువ్వి ఆ పిల్లల మీద కొట్టచ్చు. ఆలోచించండి. ఇక్కడే ఇన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి కదా. దీంట్లో ఒక్కటంటే ఒక్కటి యోసేపు ప్రవర్తించాడా? ప్రవర్తించలా. ఆయన మనిషి ప్రకారముగా అంటే ఆదాము వంశము నుంచి జన్మించిన మానవరీత్యా బుద్ధి కలిగినవాడైతే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అతను చేస్తాడు. కానీ అతను వాక్యం మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారము నీతిమంతుడుగా దేవుని చేత ముద్రింపబడి ఉన్నాడు కాబట్టి, దేవుడి యొక్క ఆజ్ఞలను కట్టడలను శిరసాహవించే దేవుడి యొక్క భక్తుడుగా ఉన్నాడు కాబట్టి,
తన పక్షమున ఎదురుగా ఉన్నది భార్య అయినా తోడబుట్టిన వాళ్ళన్నా ఎవరైనా సరే ఒక చేయరాని పాపము క్రియ చేసిన కూడా తను ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిని అవమానపరచడానికి ఎక్కడ ఒప్పుకోలే. ఆ నిందని బజారుగిచ్చడానికి కూడా ఎక్కడ ఒప్పుకోలే. తప్పు చేసింది, 10 మందికి చూద్దాం, అల్లరి చేద్దాం అన్న ఊసే ఎక్కడ లేదు. క్షమించేశాడు, అవమానపరచలేదు. మూడో కంటికి తెలియకుండా ఆ స్త్రీ యొక్క మర్యాద చొప్పున రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. అంటే స్త్రీ పట్ల ఎంత రెస్పెక్ట్ కలిగి ఉన్నాడు. ఓకే, అప్పుడు ఈ యొక్క సంఘటన వరకు కూడా దేవుని యొక్క దూత అతనితో మాట్లాడాలి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క దూత మాట్లాడితే అప్పుడు ఆయన మనసు మార్చుకొని మంచిగా ఉన్నాడని మీరు అనుకున్నారు. నేనైనా అలాగ అనుకుంటా. కానీ దేవుని యొక్క దూత మాట్లాడక మునిపే అతను తీసుకున్న తీర్మానం మీరు చూడండి. ఆ స్త్రీని ఎక్కడ అవమానపరచాల. అంటే ఎంత ఆత్మీయత కలిగి ఉండాలి. రహస్యముగానే డైవర్స్ ఇవ్వాలనుకున్నాడు. స్త్రీ యొక్క అంటే అతనికి నష్టం చేసింది అని అతను రూఢిగా నమ్మాడు. కానీ ఎక్కడా కూడా ఆ స్త్రీని అవమానపరచలేదు. రహస్యముగా మూడో కంటికి తెలియకుండానే విడాకులు తీసుకుందామని అనుకున్నాడు. తనకి ఎక్కడ కూడా అపఖ్యాతి కలుగునట్లుగా, లేకపోతే ఇలా వ్యభిచారి అని ఎక్కడా కూడా ఆ స్త్రీ మీద ఆ ముద్రింపబడకుండా అతను ఎంత డిప్లొమాటిక్ గా అతను ప్రవర్తించాడు. మనం ఉంటామండి అలా. మన మీద ఎవడన్నా అబద్ధం సాక్ష్యం చెప్తే చాలు, ఒకటికి 4 కాళ్ళ మీద వెళ్తాం. చిన్న తిట్టు తిడితే చాలు, ఒకటికి 10 తిట్లు తిడతాం. ఏంటి దేవుళ్ళు ఉండి కూడా. మరి అతను అందులోనూ ఈ యొక్క క్రమము, భార్యాభర్తలను క్రమము చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది. వేరే వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే పోనీలే అని అనుకుంటారు. ఇలాంటిది నమ్మక ద్రోహం అంటారు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, బైబిల్లో పాత నిబంధన గ్రంథం ప్రకారం ఒక ఆజ్ఞ ఉంది. అలాగే కొత్త నిబంధన ప్రకారము భార్యాభర్తల్లో ఎవరన్నా సరే వ్యభిచారం చేసినట్లయితే ఇంకా ఆలోచించుకోవాల్సిన పని కూడా లేదు. ఈజీగా ఆ యొక్క చేసిన వ్యభిచారం ప్రకారం ఇద్దరు విడాకులు తీసేసుకోవచ్చు, ఒకరికొకరు విడిపోవచ్చు. ఇతనికి అన్ని కూడా ఫేవర్ గా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఆ స్త్రీని అవమానపరచడం వల్లక రహస్యంగా విడనాడను అని ఉద్దేశించారు. అలాగే అదే ఆలోచనతో ఎలా విడిపించుకొని ఆ అమ్మాయిని దగ్గర నుంచి మనం దూరం అయిపోదామని చెప్పి అదే ఆలోచనలో అతను కొన్ని రోజులు లేకపోతే కొన్ని వారాలు ఇలా గడుస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో దేవుని యొక్క దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమైంది. నువ్వు ఆలోచన చెయ్యి, దేవుని యొక్క దూత అతనికి స్వప్నం ముందు ప్రత్యక్షమైంది అన్నట్టు వరకే మనం ఆలోచిస్తాం తప్ప ఆ దేవుని యొక్క దూత స్వప్నం ముందు ప్రత్యక్షం అవ్వడానికి గల కారణం ఏంటి? అతను నీతిమంతుడుగా వాక్యాన్ని ప్రవర్తించాడు. ఓకే, ఆ స్త్రీని ఎక్కడా కూడా అవమానపరచలేదు. కాబట్టి ఆ రోజు చక్కగా దేవుడి యొక్క దూత ప్రత్యక్షమయ్యి, నువ్వేం భయపడమాకు, ఆమె మనుషుల వల్ల గర్భవతి కానే కాల, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి ఏంటంటే అర్థం ఏంటి? ఆమె ఎక్కడా కూడా నీ పట్ల అనీతిగా ప్రవర్తించలేదు, మనుషుల దగ్గరికి ఇలా కాదు, దేవుని వల్లనే, పరిశుద్ధాత్మ వల్లనే ఆమె గర్భవతిగా ఉన్నదని ప్రవక్తలు చెప్పిన ఆ యొక్క ప్రవచనములు యావత్తు కూడా నెరవేర్పోగునట్లు ఇలా జరిగినది అని ఆ యొక్క దేవుని యొక్క దూత స్పష్టంగా చెప్తుంది. ఆ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయము 19 లేకపోతే 20 వచనంలో రాసి ఉంటుంది. 20 వచనంలో మీరు చూడండి. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవలెను. చాలండి, చూసారా? దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి అతనికి ధైర్యం చెప్పింది. ఏ విషయమై నీ హృదయంలో మదనపడి కలతపడి వేసారిపోయి ఆలోచించుకుంటూ ఉంటామో అదే విషయమై దేవుని యొక్క దూత రాత్రి స్వప్నం ముందు ప్రత్యక్షమై ఆ విషయం గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు యేసేపు గురించి చూసినట్లయితే భార్యని ఎలా విడనాడాలి అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. అదే నా గురించి నేను ఆలోచించుకున్నాం అనుకోండి, నాకు కలిగిన ప్రాబ్లం గురించి నేను ఆలోచిస్తూ డైనమాల్లో నిరుత్సాహంతో ఏడుపులు పెడబొప్పులు బాగా వేసారిపోయి ఉంటా. ఆ టైంలో దేవుడు నా హృదయంలో ఉన్న భయమును ఆ యొక్క సందర్భాన్ని ప్రకారముగా దేవుడు నన్ను దర్శించి ఆ విషయమే పిన్ పాయింట్ గా మాట్లాడతారు. అస్వస్థత అయితే దాని గురించి మాట్లాడతాం, ఆర్థికలు ఏమైతే దాని గురించి మాట్లాడతాం, ఏది అవసరమో అదే మాట్లాడతాడు. ఓకే, దేవుళ్ళలోని విశిష్టత. మనుషులలాగా 100 మాటలు 1,000,000 మాటలు మాట్లాడతాం కాదు, ఒక్క మాట మాట్లాడినా అది దేవుడి యొక్క ఉద్దేశపూర్వకముగా అలాగే ప్రత్యక్షతతో కూడిన దేవుడి యొక్క వర్తమానం. అది మనం గ్రహించాలి.
దేవుడి యొక్క దూత ఎలా అయితే ప్రత్యక్షమయ్యి భయపడమాకు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయి ఉన్నది, నీ భార్య చూడండి, మరియమ్మ ఇలా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందని గొడవ కాదు, నీ భార్య. ఆ బంధమును, ఓకే, ఆ భార్యాభర్త రిలేషన్ ని అక్కడ దేవుని యొక్క దూత ఎంత హైలైట్ చేసి ఉన్నారు. దేవుడి యొక్క దూత ఎలాంటి వర్తమానం అయితే చెప్పారో దానికి అనుగుణంగానే ఆ వాక్యం విన్నాడుగా. ఆయనకున్న మనస్తత్వం ఏంటి? ఎలాగోలా విడిపించేసుకోవాలి, ఎలాగోలా పక్కకి వెళ్ళిపోవాలి. ఓకే, అది అతనుకున్న బుద్ధి. ఓకే, కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క దూత వచ్చి వర్తమానం చెప్పిందో తన యొక్క నిర్ణయంను మార్చుకున్నాడా లేదా? నిర్ణయం ఏంటి? విడాకులు తీసుకునే నిర్ణయం. కానీ దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడాడు కదా, అప్పుడు వెంటనే విడాకులు తీసుకునే నిర్ణయం క్యాన్సిల్ అయిపోయింది, అతని హృదయంలోంచి తీసేశాడు. ఆ స్త్రీని వదిలివేసుకుందాం అనుకున్నాడు, కానీ ఆ దేవుడి యొక్క దూత ప్రకారము, వర్తమానం ప్రకారము ఆ స్త్రీనే తన యొక్క భార్యగా స్వీకరించాడా? పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి ఉన్నది అని ఆ దేవుని యొక్క దూత చెప్పిన పిమ్మట, అంటే ఆ గర్భము ధరించిన తర్వాత బిడ్డ జన్మించే వరకు కూడా ఆమెను ఎక్కడా కూడా భార్యగా అతను స్వీకరించాల, అంటే ఎక్కడా కూడా ఆమెను ముట్టలేదు. కానీ ఆమెకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఆయన కేరింగ్ హస్బెండ్ లాగా చూసుకున్నాడు. గర్భవతిగా ఉన్న భార్యని ఎలా చూసుకోవాలో అలాగే చూసుకున్నాడు, కానీ శారీరకంగా ఎప్పుడు కూడా ఆమెను ముట్టలేదు. కారణం ఏంటి? దేవుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క గర్భము ధరించి ఉన్నది కాబట్టి మనిషి ఎక్కడా కూడా అది మలినం చేయకూడదు అన్నట్టు. అర్థమైందండి? ఎంత చక్కగా దేవుడి యొక్క వాక్యం అతను విన్నాడు. సో ఇప్పుడు నువ్వు అలాంటి సందర్భంలోనో లేకపోతే నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావు అనుకుందాము, నీకంటూ కొన్ని వాక్యానికి వ్యతిరేకంగా లేకపోతే నీ యొక్క మనస్సుకు, నీ యొక్క స్థితిగతులకు ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు. ఉదాహరణకి లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు దొడ్డిదారుల్లో అంటే క్రికెట్ బెట్టింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా జోదం అవ్వచ్చు, ఇంకా ఏదో విధంగా షార్ట్ కట్స్ లో డబ్బులు సంపాదించే పద్ధతులు అవ్వచ్చు, అబద్ధములు చెప్పి ఇంకా ఏదో ఒకటి, ఇంకా అలా ఏదైనా సరే మనిషి రీత్యా వచ్చే ఆలోచనతో మనం ప్రవర్తించాలని ఒక నిర్ణయం కలిగి ఉన్నాం. ఎలా చేద్దాం అని ఆలోచించుకుంటూ ఉన్న క్రమంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై వాక్యానుసారంగా మనల్ని ఖండితంగా, ఇలా చేయమాకు, ఇది తప్పు, ఇలా ఉండమాకు అని దేవుడు వాక్యానుసారంగా ప్రత్యక్షమై ఖండితంగా ఖండించినట్లయితే ఉన్న ఫలానే మన నిర్ణయాలన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకంగా ప్రతి నిర్ణయం కొట్టేసి వాక్యానుసారంగా మంచిగా ప్రవర్తించడం, కష్టమైన నష్టమైన వాక్యానుసారంగా నీతిగానే వెళ్ళాలి, నిజమే చెప్పాలి, అనుగుణంగా దొడ్డిదారులోకి వెళ్ళి ఏ డబ్బు సంపాదించకుండా పావలైనా సరే, అదే ఎంత చిన్న అమౌంట్ అయినా సరే నీతిగానే మనం సంపాదించాలి. రేపనే రోజు దేవుడికి మనం లెక్క చెప్పాలి. దేవుడి యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తినే మనం పెళ్లి చేసుకోవాలి. కంటికి లేకపోతే మనసుకి నచ్చిన విధముగా ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు అన్నట్లు మనం యొక్క హృదయాన్ని దేవుడి యొక్క చిత్తానికి అప్పగించినట్లయితే, యోసేపు ఎలా అయితే నీతిమంతుడిగా దేవుడి చేత సాక్ష్యం పొందుకున్నాడో మనం కూడా అలాగే సాక్ష్యం పొందుకుంటాం. ఆలోచన చేయండి. విడనాడాలి అని అనుకున్నవాడు వర్తమానం పొందుకున్న తర్వాత బ్రతుకంతా చనిపోయే రోజు వరకు కూడా ఆ స్త్రీని భార్యగానే స్వీకరించాడు. ఒక భర్తగా, ఒక తండ్రిగా ఎటువంటి లోటు చేయకుండా భార్యని చూసుకున్నాడు, గర్భం ముందు జన్మించిన బిడ్డని చూసుకున్నాడు. ఎంత ఈజీగా పని, పెళ్లి నెలకు చూస్తుంది. ఆలోచన చేయండి, ఒక భర్త మోసం చేస్తే భార్య ఈజీగా డైజెస్ట్ చేసుకోలేదు. ద సేమ్ థింగ్, భార్య మోసం చేస్తే అసలు భర్త ఇంకా డైజెస్ట్ చేసుకోలేడు. బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుంది, ఒక భార్యకు ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక భార్య అని. అంత ఇంపార్టెంట్ వైవాహిక జీవితం. కానీ ఇక్కడ దేవుడు ఎంత స్పెసిఫిక్ గా మాట్లాడాడు, ఆ మాట్లాడిన మాటని అతను ఎంత అనుగుణంగా అర్థం చేసుకొని ప్రవర్తించాడు, అది చాలా ఇంపార్టెంట్. మూలవాక్యం ఏం చెప్పుకున్నాము? దేవుడి యొక్క మాట విని దాన్ని గైకొని వారు ధన్యులు. యోసేపు దేవుడి యొక్క మాట విని విడాకులు కల్లా వెళ్లకుండా, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకుండా, వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కడా లోకానుసారంగా ప్రేమించకుండా, అలాగే దుర్నీతితో ఎక్కడ డబ్బు సంపాదించుకోకుండా, అలాగే తల్లిదండ్రులకు విధేయులుగా, పెళ్ళైతే భర్తకి నమ్మకస్తురాలుగా, ఇలా బిడ్డలకు చక్కగా బాధ్యత కలిగిన తల్లిలాగా ఉండటం, ఇలాంటివి చేస్తే అది ధన్యులు. మరియమ్మ గారి కన్నా మరి ధన్యులు. ఒక ఉదాహరణ అర్థమైందండి. నెక్స్ట్ ఈ ఒక వచనం మీరు చూసారు కదా, ఆ స్త్రీ పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి ఉన్నది, పుట్టిన ఆ యొక్క బిడ్డకి యేసు అని పేరు పెట్టవలసి ఉన్నది. ఓకే,
కొద్ది నెలలు గడిచినాయి. ఆయన భర్త బాధ్యతతో చక్కగా మరియమ్మ గారిని జాగ్రత్తగా చూసుకున్నారు. బిడ్డ జన్మించారు. బిడ్డ జన్మించిన తర్వాత కూడా తన యొక్క సొంత ఇష్టం ప్రకారం ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టాడా? పెట్టలేదు. అది కూడా చూడండి, క్లియర్గా రాసి ఉంటుంది. దేవుడు 21వ వచనంలో దేవుని యొక్క దూత యేసపు గారికి చెప్తారు, ఆ బిడ్డకి యేసు అను పేరు పెట్టెదెను. ఉందా? అలాగే అది 25వ వచనంలో చూడండి మళ్ళీ, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అంటే భర్త బాధ్యత ఎక్కడా కూడా మరియమ్మ గారి దగ్గర ప్రవర్తించకుండా, ఎప్పటి వరకు? బిడ్డ జన్మించే వరకు ప్రవర్తించకుండా ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. అంటే దేవుడి ఒక మాట విన్నాడా వినలేదా? వాక్యానుసారంగా ప్రవర్తించాడా లేదా? సెల్ఫ్ కంట్రోల్ ఉందా లేదా? ఇప్పుడున్న స్థితిగతుల్లో, ఇప్పుడున్న సోషల్ లైఫ్ ప్రకారం చూసినట్లయితే లవ్ అఫేర్స్ పెద్ద కామను, చట్టాపట్టాలు వేసుకుని తిరగడం పెద్ద కామను, సోషల్ యాక్టివిటీస్ పెద్ద కామను. బైబిల్ స్పష్టంగా చెప్తుంది పరస్త్రీని తాకకున్నట్టే మేలు అని. ద సేమ్ థింగ్. పురుషుడికి అయితే పరస్త్రీని తాకకున్నట్టు మేలు, అలాగే స్త్రీకి అయితే ఇలా పరాయి పురుషుడిని తాకకుండా ఉండటమే మేలు అని. కానీ ఇప్పుడున్న సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది వర్ణించడానికి, చెప్పడానికి మీరే అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ స్పష్టంగా రాసుందా? తన భార్యే తన కాపురం చేయడానికి ఆస్కారం ఉంది, కానీ తాకను కూడా తాకల, ఎరుగక ఉండెను. ఎందుకు? సెల్ఫ్ కంట్రోల్. దట్టు దేవుడి యొక్క వాక్యం ప్రకారం ఇంద్రియ నిగ్రహము కలిగి 9 నెలల పాటు తన భార్యను ముట్టుకోకుండా దేవుడి యొక్క లేఖనముల ప్రకారము ఆమెకు చేయాల్సిన సకల విధమైన పరిచర్య చేశాడు తప్ప భర్త బాధ్యత మాత్రం నెరవేర్చాల. పరిశుద్ధాత్మ ఒక లేఖనంలో నెరవేర్పోవటానికి నువ్వు చేస్తావా? కొన్ని నేను చేస్తానా? అంటే ఆయన ఎంత నీతిమంతుడు ఆలోచించు. 9 నెలల కిందట యేసు అని పేరు ఇలా పెట్టండి అని దేవుని యొక్క దూత చెప్పిన తర్వాత కూడా అది కూడా చక్కగా నెరవేర్చాడా? ఏ పేరు పెట్టానంటే, నేను ఎంత బాధ్యత నెరవేర్చాక నాకు నచ్చిన పేరు పెట్టుకుంటా అనుకున్నాడా? చాలా చిన్న విషయం అనుకుంటాం, కానీ ఆయన ఎంత చక్కగా నెరవేర్చాడు మీరు ఆలోచన చేసుకోండి. నీతిమంతుడు. ఎదుటివాడిని అందులోనూ మోసం చేసింది అని అనుకోవటానికి ఆస్కారం ఉన్నా కూడా ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తిని అవమానపరచడానికి ఒప్పుకోలా. ప్రాబ్లం ఉంది ఎదుటివాడితో, రహస్యంగా డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు తప్ప ఎక్కడ కూడా బజారు గీడ్చి పరువు పోగొట్టుకోవాల. ఆలోచన చేయండి. మనకి గొడవలు అయినాయండి. నీతిమంతుడైతే ఎలా? ఎదుటాడు మోసం చేశాడని తెలిస్తే, నేను కనుక నీతిమంతుడినైతే రహస్యంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ రిలేషన్కి దూరంగా ఉంటాం. ఎందుకంటే రెండోసారి మూడోసారి ఇంకెప్పుడు మోసపోకుండా ఉంటానికి. ఇది నీతిమంతుల లక్షణం. అదే అనీతిమంతుల లక్షణం ఏంటి? అది ఇంకా బజారు గీడ్చేసి అవమానకరంగా ఒకటి మీద ఒకటి దుమ్మెత్తి పోసుకునేటట్టు ఉంటుంది. మోసం చేశారు, ఓకే, దేవుడు లెక్క తీరుస్తాడు. మనం ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. ఇక్కడ ఇంకో ఉదాహరణ కింద అసందర్భమే, కానీ ఆలోచన చేయండి. ఇస్సాక్ గారు ఉన్నారు, పలానా దేశంలో బావులు తవ్వారు. వాటర్ బావులు కాదండి, ఆయిల్ బావులు తవ్వినప్పుడు ఆయిల్ వచ్చింది. మళ్ళీ ఆ దేశ ప్రజలు బావులు తవ్వితే వాళ్ళకి ఎవరికి ఆయిల్ రాల ఆ బావిలో నుంచి. ఇస్సాక్ గారు తవ్వితేనే బావులు వచ్చింది. ఫస్ట్ బావి తవ్వినప్పుడు ఆయిల్ రాగానే అక్కడ ఆ దేశ ప్రజలు వచ్చేసి, నువ్వు పరాయి దేశం వాడివయ్యా, మా దేశంలో నువ్వు బావి తవ్వటం ఏంది, ఇది మా భూమి, నువ్వు పరాయి దేశం వాడివి, మా భూమి మా బావి మా ఆయిల్ కాబట్టి నువ్వు పో అని చెప్పి ఇస్సాకును తోసేస్తారు. రెండో బావి సేమ్ సిచ్యువేషన్. మూడో బావి సుమారు అలా 10 పైన బావులు అలా జరుగుతాయి. ప్రతి బావి దగ్గర ఆయన గొడవ పెట్టుకోలే. బావిని నేనే తవ్వా, పన్నులు నేనే డబ్బులు పెట్టి హైర్ చేసుకున్నాను. ఇన్ని అడుగుల పాటు నా యొక్క ఎండనగా వాననగా కష్టపడి పొలుగు పారబెట్టి నేనే శారీరకంగా పనుల చేత డబ్బులు వెచ్చించి బావి తవ్వాను. ఈ ల్యాండ్ నేను ఈ స్థలాన్ని ఇంత డబ్బులతో నేను కొనుక్కున్నా, కానీ భూమి నాది కాబట్టి భూమిలో నేను తవ్వుకున్న ఈ బావి కూడా నాది అని మాటకి ప్రతి మాట పెట్టి గొడవ పెట్టుకుని ఎక్కడ ఏం చేయాలి? ఆయన ఏమి సైలెంట్గా పక్కెళ్ళిపోయారు. ఆ వారం దేవుడికి అతను చేసిన మేలేంటి? ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదుగుదల లేకుండా, అభివృద్ధి లేకుండా హీనంగా ఉన్నారు. కరువు వచ్చిన ప్రాంతంలో కూడా ఇస్సాకు గారు 100 అంతలుగా ఫలింపు పొందుకున్నారు. అది దేనికి సాధ్యం? అది దేవుడికే అప్పచెప్పాడు. నా ఆస్తిని ఎదుటాడు ఇలా దొంగతనం చేయాలన్నా, నా చదువుని, నా జ్ఞానాన్ని, నా సంపదని ఎదుటాడు ఇలా మోసం చేసి తీసుకోవాలన్నా సరే మోసమే. కానీ ఇతను నీతిమంతుడు కాబట్టి ఆ సమస్య యావత్తు దేవుడికి అప్పచెప్పి సైలెంట్గా కూర్చున్నాడు. ప్రార్థన మాత్రమే చేసుకున్నాడు. చూసావా, నేను కష్టపడ్డా, అతను ఇలా తీసుకున్నాడయ్యా, నా కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు ఇవ్వా
అని చెప్పి దేవుడి దగ్గర బాధపడ్డాడు, మొరపెట్టాడు. కాబట్టి దేవుడు ఎలా ఆశీర్వదించాడు? కరువు కాలం వస్తే ఆ దేశ ప్రజలందరూ కూడా సున్నా స్థితిలో ఉంటే ఈయన మాత్రం 100 అంతలుగాను 1000 అంతలుగాను ఆశీర్వదించబడ్డాడు. ఓకే, అర్థమైందండి మీకు? నీతిమంతులకు ఉండాల్సిన లక్షణం అలాంటిది. ఇక్కడ యోసేపు గారు కూడా అలా చేసి ఉన్నారు. ఓకే, ఎన్ని ఎన్ని లక్షణాలు మాట్లాడుకున్నప్పుడు ఆయనతో. నీతిమంతుడు అవమానకరం లేకుండా ప్రవర్తించటము, రహస్యముగా ఆ యొక్క రిలేషన్ బ్రేక్ చేయాలనుకోవటము, దేవుడి యొక్క దూత ద్వారా ఒక ప్రత్యక్షత కలిగిన వర్తమానం పొందుకున్న తర్వాత దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట అక్కడ శిరసాహవించారు. ఓకే, ఆ తర్వాత కొద్ది రోజులు బిడ్డ జన్మించిన తర్వాత బిడ్డ గర్భమునందు ఉండగానే అప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం ప్రకారం ఉంటుంది, జనసంఖ్య నమోదు చేసే వస్తుంది క్రమం. అప్పుడు వరకు కూడా ఎక్కడ లేదు ప్రపంచంలో, అప్పటి వరకు ఎప్పుడు కూడా జనసంఖ్య నమోదు చేసేది ఎక్కడా లేదు. అంటే ఓటర్ లిస్ట్ అనుకోండి, ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే. ఎక్కడ లేదు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈయన ఉండేదేమో ఎక్కడో వేరే దేశంలో, కానీ ఈయన ఏ దేశానికి చెందినాడు? యూదా దేశానికి చెందినాడు. పైగా దావీదు యొక్క వంశంలో ఉన్నవాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ యొక్క కన్యగా ఉన్న ఆ యొక్క మరియమ్మ గారు కూడా దావీదు గారు గర్భమునందు జన్మించిన వాళ్ళే. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాదు, కానీ ఒక తండ్రికి పుట్టిన జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ బిడ్డలు ఇరువురు కూడా. ఓకే, మరి జనసంఖ్య నమోదు చేసుకోవాలి కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఈ యొక్క యూదా బెత్లెహేం ప్రాంతానికి వస్తారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఎవరు సొంత ఊర్లు వాళ్ళు వచ్చేసారు. అలా వచ్చినప్పుడు చుట్టాల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల ఇల్లు అన్ని నిండిపోయినాయి. పోనీ సత్రాలు కూడా నిండిపోయినాయి. ఎక్కడ కూడా ఖాళీ దొరకల, చేసేదేమీ లేక. పైగా ఆ జర్నీలో ఈమె గర్భము ధరించిన ఆల్మోస్ట్ 9th మంత్ ఉన్న లేడీ కాబట్టి, ప్రెగ్నెంట్ లేడీ కాబట్టి జర్నీ చేయటం చాలా నిదానంగా జాగ్రత్తగా వస్తారు. సో ఇంకా మెల్లగా వచ్చారు కాబట్టి ఈలోపు మిగతా వాళ్ళు వచ్చేసారు. ఎక్కడ ప్లేస్ లేదు, సత్రములు ఫుల్ అయిపోయినాయి, ఇల్లు ఫుల్ అయిపోయింది. ఇంకేమీ లేక పశువుల పాకలోకి వెళ్తారు. తెలుసుగా మీకు ఇదంతా వాక్యానుసారంగానే జరుగుతుంది. ఆ బిడ్డ జన్మించే వరకు కూడా ఆయన జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటారు. బిడ్డ జన్మించినప్పుడు తర్వాత కూడా దేవుడి యొక్క దూత మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. ఒక నిమిషం అండి, మళ్ళీ ఒకసారి మత్తయి సువార్తలోకి రారా. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదుకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీకు తెలియచెప్పున్న వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. ఓకే అండి, లూకాసు వార్త కాదు, మత్తయి సువార్త. చూసారు రిఫరెన్స్. మీరు ఆలోచన చేయండి, ఎక్కడో ఉన్నాడు, జనసంఖ్య కోసము మళ్ళీ యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చిన తర్వాత బిడ్డ డెలివరీ అయిపోయారు. డెలివరీ అయిపోయిన వెంటనే దేవుని యొక్క దూత వచ్చి 2వ మారు ప్రత్యక్షమయ్యి వర్తమానం చెప్తారు. హోరేదు రాజు బిడ్డలను చంపేయడానికి పన్నాగం పన్ని ఉన్నాడు, నువ్వు వెంటనే లెగిసి వెళ్ళిపోయి ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపో. అలా రాసుకున్న వాక్యం. ఈజిప్ట్ దేశానికి పారిపో. పారిపో పారిపో అనే పదానికి అర్థం ఏంటి? భయపడితేనే కదా పారిపోయేది. అంటే ఇక్కడ దేవుని యొక్క దూత భయపడిపోయినట్ట. ఏంటి అర్థం? వాక్యం నెరవేర్పు జరగాలి. బిడ్డ యొక్క ప్రాణం రక్షించుకోవడానికి అతను పారిపోయినట్టు ఉంటుంది వాక్యము. కానీ మీరు అర్థం చేసుకోండి, అంటే ఇక్కడ దేవుడు ఏదో శక్తిహీనుడుగా ఉండి పారిపోయాడని అర్థం కాదు, కానీ అతని యొక్క బిడ్డ యొక్క ప్రాణాన్ని, యోసేపు యొక్క బిడ్డగా ఉన్న యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణాన్ని ఇతను రక్షించటానికి అక్కడున్న ప్రాణాపాయ స్థితి నుంచి అతను పారిపోయినట్టు. అర్థమైందా? సిచ్యువేషన్ బేస్గా వాక్యం అది. కొన్ని సందర్భాల్లో మనము దాక్కొని ఉండవలసిన సమయం ఉంటుంది, గొడవ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండవలసిన సమయం ఉంటుంది, మాట్లాడవలసిన సమయము ఉంది. అంతేగాని ప్రతి విషయంలోనూ ఫెరోషియస్గా మాటకి మాట అన్నట్టు ఎప్పుడు ఉండకూడదు. తగ్గవలసిన సమయం ఉంది, నెగ్గవలసిన సమయము ఉన్నది. సో ఈ యొక్క పర్టికులర్ సందర్భంలో దేవుడి యొక్క వర్తమానం ప్రకారం అతను చూడండి ప్రయాణమై వచ్చాడు. జనసంఖ్య కంప్లీట్ అయ్యే క్రమంలో బిడ్డకు డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన వెంటనే మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు? మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకో, ఈజిప్ట్ వెళ్ళిపో. ప్రయాణం తేలిక అండి.
నువ్వు వెళ్తావు అట్లా కాలినడకే. వచ్చేటప్పుడేమో 9 month ప్రెగ్నెంట్ లేడీని గాడిద మీద ఎక్కించుకొని వచ్చాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే గాడిద మీద తల్లిని బిడ్డని కూర్చోబెట్టాలి. డెలివరీ అయిన తల్లిని, అంటే పురిటి నొప్పులు కానీ అమ్మాయికి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ అతను వాక్యానుసారంగా ప్రవర్తించారుగా, క్లిష్టంగా. 10 ఆజ్ఞలు ఏమైనా జరిగించాను అక్కడ వాక్యంలో ఉందా? పలానా ఊరు రా, డెలివరీ అయింది, మళ్ళీ ఆ ఊరు నుంచి నువ్వు ఈజిప్ట్ దేశానికి పారిపో, వెళ్ళిపోయారు. ప్రయాణమే చెప్పింది. కానీ ఆ ప్రయాణంలో ఉన్న విశిష్టత ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. ఆ ప్రయాణం చేసి ఉన్నాడు కాబట్టే ఈజిప్ట్ వాక్యం రాసుంటుంది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనంలో, ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచేదను. ఓకే, దేవుడి యొక్క ప్రవక్తల ద్వారా వచ్చిన ఆ యొక్క వాక్యము నెరవేర్పు అవునట్లుగా ఆ యొక్క యోసేపు గారు యేసుక్రీస్తు ప్రభు గారిని అలాగే మరియమ్మ గారిని తీసుకొని ఈజిప్ట్ దేశానికి పారిపోయారు. అక్కడి నుంచి ఐగుప్తు నుండి నా కుమారుని నేను పిలిచేదను అను ఆ యొక్క వర్తమానము నెరవేర్పు అవునట్లు. రెండోసారి వచ్చిన వర్తమానాన్ని కూడా ఆయన యాక్చువల్గా పాటించారు కదా. సో ఆయన ఈజిప్ట్ దేశం వెళ్ళిపోయారు. ఈజిప్ట్ దేశం వెళ్ళిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు ఆయనకున్న టెక్నికల్ అబిలిటీ ఏంటంటే ఆయన కార్పెంటర్. ఆయన ప్రకారము ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈలోపు బిడ్డ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పెద్దవాళ్ళు అవుతా ఉంటారు. అలాగే తన భార్యగా ఉన్న ఈ యొక్క మరియమ్మ గారితో అతను తన యొక్క బాధ్యత నెరవేర్చడము, 2-3 కొడుకులు కూడా పుట్టారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తమ్ముళ్ళు ఉంటారు. ఓకేనండి, ఎంతవరకు అర్థమైందా? నిద్ర వస్తుందా? ఆ తర్వాత మళ్ళీ స్వప్నం మందు మళ్ళీ దేవుని యొక్క దూత మళ్ళీ ప్రత్యక్షమయ్యి, ఇదిగో యోసేపు హోరేదు చచ్చిపోయాడు, నువ్వు మళ్ళీ యెరూషలేముకు బయలుదేరి వెళ్ళు అని చెప్పి దేవుని యొక్క దూత చెప్తుంది. 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. హోరేదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో ఉన్న యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచున్న వారు చనిపోయారు అని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హోరేదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడే గలిలియా ప్రాంతమునకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఈజిప్ట్ దేశంలో తను కార్పెంటర్ జాబ్ చేసుకుంటూ భార్యని సుమారు 2-3 బిడ్డలని పెంచి పోషించుకుంటూ ఉన్నారు. సొంత ఇల్లు కాదు కదా. అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోయాడు, కార్పెంటర్ జాబ్ చేసుకుంటున్నాడు. స్థిరాస్తులు ఏమన్నా ఉంటాయంటారా? ఆలోచన చేయండి. అప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి, హోరేదు చచ్చిపోయాడు, నువ్వు బిడ్డని తల్లిని తీసుకొని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపో అని దేవుని యొక్క దూత చెప్తారు. చెప్పిన వెంటనే నేను ఇన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ కష్టంగా తల్లిని బిడ్డని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా, మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నావు ఏంటయ్యా? మొన్న ఏమో ఈజిప్ట్ దేశానికి పారిపోయా, బిడ్డ డెలివరీ అవ్వకముందు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళమన్నావు, అక్కడికి వెళ్ళా. చూడండి ఎన్నిసార్లు అతను ప్రయాణం చేశాడు. ఎక్కడన్నా సరే వేసారిపోయినట్లు ఎన్నిసార్లు ప్రయాణం చేయమంటావు, నేను చేయలేను అని ఎక్కడన్నా సరే దేవునితో మాట్లాడా? ఆ యొక్క మాటను ఎక్కడన్నా తృణీకరించినట్లు నా వల్ల కాదు అని ఏమని చెప్పాడా? దేవుని యొక్క మాట చెప్పిన వెంటనే తల్లిని బిడ్డని చేర్చుకొని మళ్ళీ ప్రయాణమయ్యి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోతాడు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన తర్వాత తండ్రికి బదులుగా కుమారుడు రాజుగా ఉన్నాడు. మళ్ళీ తండ్రి ఆజ్ఞ ప్రకారం కొడుకు కూడా మాకేమన్నా ప్రాణహాని ఉంటుందేమో అని ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన ప్రకారము మళ్ళీ దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి ఇజ్రాయెల్ దేశంలోనే నజరేతు ఊరిలో గలిలియ ప్రాంతంలో నువ్వు బస చెయ్యి అని చెప్పేసి అక్కడ ఉండు అని చెప్పి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై చెప్తుంది. అది కూడా చూడండి, అది కూడా వాక్యంలో రాస్తుంది కదా. స్వప్నం 23వ వచనంలో, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై. ఓకేనా? ఈజిప్ట్ దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క గలిలీ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు అనే ఊరిలో ఆయన కాపురం ఉండెను. అక్కడ ఉండి అక్కడ మళ్ళీ కార్పెంటర్ జాబ్ చేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా పూర్వము ఎన్నో సంవత్సరముల కిందట ప్రవక్తల ద్వారా వచ్చిన యొక్క ప్రవచనం నెరవేర్పు అవ్వటానికి. ఓకేనండి, ఇంతవరకు అర్థమైందా? ఎన్ని ప్రయాణాలు చేశారో
చాలా మనం ఏమనుకుంటాము, 10 ఆజ్ఞలు ప్రవర్తించడం కష్టం అనుకుంటాం, లేదా పూర్ణ మనసు దేవుని మాట వినటం కష్టం అనుకుంటాం. ఈయనకి అలాంటి ఆజ్ఞ ఇచ్చాడా దేవుడు? ఏమన్నా ఇవ్వాల. సో ఎవరికి ఎటువంటి పని అప్పచెప్పాలి, ఎవరికి ఎటువంటి బాధ్యత ఇవ్వాలి, ఎవరికి ఎటువంటి ఆజ్ఞ ఇస్తే దాని ప్రకారం ప్రవర్తిస్తారనేది దేవుడికి కరెక్ట్గా తెలుసు. అలాగే ఇక్కడ యోసేపు కూడా చూడండి, నీతిమంతుడుగా అతను ఉన్నాడు. దాని ప్రకారమే భార్యని విడనాడకూడదని, భార్యగా చేర్చుకోవాలని, తన యొక్క బాధ్యత యావత్తు నెరవేర్చాలని దేవుడు ఆజ్ఞ ఇవ్వటం, బిడ్డ యొక్క ప్రాణాన్ని రక్షించే క్రమంలో ఒక ప్రాంతం నుంచి మరొక దేశానికి వెళ్ళిపోయినట్లుగా, మళ్ళీ నజరేతు నుంచి దేవుడి యొక్క పిలుపు మేరకు ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ దేశం రావటానికి కానీ, ఇవన్నీ కూడా ప్రయాణముల గుండా అతను ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎన్నిసార్లు దేవుడి యొక్క స్వప్నము ద్వారా వర్తమానం పొందుకున్నాడు, ఆ యొక్క ఆజ్ఞను అతను ఎంత చక్కగా నెరవేర్చాడు. ప్రతి దాంట్లో ఏం కనిపిస్తుంది మీకు? మాట వినుట శ్రేష్టము. ఎవరు దేవుడి యొక్క మాట వింటారంటే విధేయత కలిగిన వాళ్ళు మాత్రమే దేవుడి యొక్క మాట వింటారు. అలా యోసేపు గారి యొక్క జీవితంలో ఆయనకున్న మంచి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే విధేయత. అతనుకున్న విధేయత ప్రకారమే దేవుడు అన్ని మార్లు స్వప్నమందు ప్రత్యక్షమై చెప్పిన చిన్న 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 పనులు కూడా ఎక్కడా కూడా తూచా తప్పకుండా అతను నెరవేర్చాడు. ఏదన్నా సరే, కొండలెత్తు, లేదా పలానా బరువు మొయ్యి, నీకున్న కోట్ల ఆస్తి దానం చెయ్యి, నీకున్నది ఇది, అదంతా కూడా దేవుడికి ఇచ్చేసేయి, ఇలా ఏదైనా సరే కష్టమైన పనులు ఏమైనా చెప్పాడా అండి? చిన్నయ్యే, పలానా ఊరెళ్ళు, పలానా ప్రాంతానికి వెళ్ళు, దేవుడి యొక్క బిడ్డని ఇలా, ఆ యొక్క మరియమ్మ గారి పట్ల ఇలా ప్రవర్తించు, ప్రతిదీ కూడా ఎంత చక్కగా ఉన్నాయండి. చిన్న చిన్నయ్యే. మరి నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని సందర్భంలో నీ హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ యొక్క ఆలోచనల ప్రకారము నువ్వు ఏ విషయమై ఆలోచిస్తూ ఉంటావో, ఏ విషయమై నువ్వు టెన్షన్ పడుతూ అల్లాడిపోతూ నిరుత్సాహంగా ఉంటావో, ఆ విషయమై పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క మదిలో చిన్నపాటి ఆలోచన ఇస్తాడు, చిన్నపాటి పని చెప్తాడు. ఆ పని విన్న వెంటనే దాన్ని తగినట్టు కనుక నువ్వు ప్రవర్తించినట్లయితే ఎమ్మటే నీ యొక్క ఆలోచనలు యావత్తు కూడా, నీ యొక్క టెన్షన్స్ యావత్తు కూడా దేవుడు క్లియర్ చేస్తారు. దేవుడు ఎలా అయితే స్వప్నమందు యోసేపునకు దర్శనముగా ప్రత్యక్షతగా వచ్చి ఆ యొక్క పని చెప్పారో, అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నీ యొక్క స్వప్నమందు నిన్ను దర్శిస్తాడు. యోసేపుకు దర్శించిన దేవుడు నీ దర్శించడా? యోసేపునకు ప్రత్యక్షమైన దేవుడు నీకు ప్రత్యక్షం అవడా? ఇప్పుడు ఆయన జీవితంలో ఎన్ని రకాలు మీరు చూసుకున్నారండి. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 21-24. ఇప్పుడు దేవుడు జన్మించిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత కూడా ఈ యొక్క సున్నతి చేసే క్రమం ఉంటుంది. 2:21లో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొప్పల జతనైనను 2 పావురముల పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయన. చాలండి చూడండి, ఆ యొక్క బిడ్డ పుట్టిన 8వ రోజు నాడు మళ్ళీ సున్నతి చేయడానికి వేరే ప్రాంతం నుంచి మరి యెరూషలేముకు వచ్చాడా? మళ్ళీ ఆ యొక్క కార్పెంటర్ గా ఉన్న అతను కొన్ని గువ్వలను పౌరములు తీసుకొచ్చి దేవుడికి బలిగా అర్పించాడా? వాళ్ళ యొక్క వంశంలో పుట్టిన ఆ యొక్క జ్యేష్ఠ కుమారుణ్ణి దేవుడికి ప్రతిష్ఠించబడవలసి ఉన్నది మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారం. అవన్నీ కూడా నెరవేర్చారా? సో యోసేపు గారు ఏ విషయంలో చాలా చిన్నోడు అనుకోవాలి? నేనంటే ఒకప్పుడు అనుకున్నాను, దాని ప్రకారం మీకు చెబుతున్నా. ఏ విషయంలో ఆయన చిన్నోడు అంటే భక్తి విషయంలో చాలా చిన్నవాడులే అనుకునేవాడిని, కానీ ఆయన భక్తి విషయంలో చిన్నవాడు కాదు, చాలా ఉత్తముడు. బైబిల్లో స్పష్టంగా రాస్తుంది నీతిమంతుడు. నష్టపోయినా, కష్టపడినా, మోసగించబడిన అనుకున్నా కూడా ఎక్కడ ఎదుటివాడిని అవమానపరచడానికి కూడా అతను ఒప్పుకోవాలి. సైలెంట్ గా తన జీవితం తన బాధ తను అనుభవించాడు తప్ప ఎక్కడ అవమానకరంగా ప్రవర్తించాల. ఓకే. అలాగే దేవుడి యొక్క వర్తమానము, దేవుడు స్వప్నమందు దర్శించిన ప్రత్యక్షత కలిగిన
ఆజ్ఞ ఏదైతే పొందుకున్నాడో దాని అనుగుణంగా ప్రయాణంలో ఎంత కష్టంగా ఉన్నా సరే, సాధారణ వ్యక్తి 2-3 గాడిదలు లేవు, ఒక గాడిదే. అంటే బైబిల్లో రాసలేదు అండి, ఒక గాడిద 2 గాడిదలు అని రాసలేవు. జనరల్గా మనం పిక్చర్స్లో చూస్తాం కాబట్టి దాని ప్రకారం చెప్తున్నా. ఏదైనా సరే ప్రయాణం ఎంత కష్టం, మంచి రోడ్డు కాదు, మ్యాన్ పవర్ లేదు, మనిషి తోడుగా ఉండడం, రాత్రికాల సమయంలోనే మళ్ళీ అడవి మొగాలు దాడి చేసే క్రమం కూడా ఉంటుంది, దొంగలకు దాడి చేసే క్రమం కూడా ఉంటుంది. అవన్నీ కూడా తప్పించుకుంటూ దేవుడి యొక్క సంరక్షణ ప్రకారము ఒక ప్రాంతం నుంచి ఒక దేశానికి వెళ్ళిపోవటం, ఐగుప్తు దేశంలో కొన్ని సంవత్సరాలు ఉండటం, మళ్ళీ ఆ రాజు చచ్చిపోయిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి మళ్ళీ తిరిగి తన యొక్క వృత్తిని, సంపాదనని అన్ని వదిలేసుకొని మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి రావటం, ఇజ్రాయెల్ దేశంలో కూడా మళ్ళీ ఆ యొక్క నజరేతు ప్రాంతంలో కొద్ది కాలం పాటు కాపురం ఉండటము, మళ్ళీ సంవత్సరం యెరూషలేం వెళ్ళిపోయి ఆ యొక్క పస్కా పండుగలో పాల్పంపులు పొందుకోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, దీన్ని బట్టి ఆలోచన చేయండి. యోసేపు గారు ఎంత చక్కగా దేవుడి యొక్క మాట విని ఆ మాట ప్రకారం అతను ప్రవర్తించాడు. వీటన్నిటికీ కూడా మూలమైన కారణం ఒకే ఒకటి, అదేంటంటే విధేయత. ఎవరైతే దేవుడి యొక్క మాట విని ఆ మాట ప్రకారం ప్రవర్తిస్తారో వాళ్ళు మాత్రమే విధేయులు, సో దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే నీకు ఉండాల్సిన లక్షణం ఏంటి? విధేయత. యోసేపు చిన్న పనులే, చిన్న ప్రయాణంలో చిన్న పనులు, దాంట్లో ఎంత నమ్మకముగా విధేయత కనబరిచాడో నువ్వు ఆలోచించు. అలాగే నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా దేవుడు నీకేదైనా సరే స్వప్నము ద్వారా, కళల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆత్మీయంగా ఏదైనా సరే నీకు వర్తమానం చెప్పినట్లయితే అది గ్రహించి నువ్వు ఆ గ్రహింపు ప్రకారము ప్రవర్తించు. దేవుడి ఈ వాక్యాన్ని మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమెన్.